కాళేశ్వరం కమిషన్ పై మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు హాస్యాస్పదమని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. త్వరలో తెలంగాణ అసెంబ్లీలో జరగనున్న కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్ ను కూడా హరీష్ రావు తీసుకురావాలని చెప్పారు. కాళేశ్వరంలో పిల్లర్లు కుంగితే కాంగ్రెస్ బాంబులు పెట్టిందని బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేశారని చామల తెలిపారు. 38,000 కోట్ల రూపాయల కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ 1,20,000 కోట్ల రూపాయల ఖర్చు చేసి అవినీతి చేసిందంటున్న కాంగ్రెస్ ఎంపీ చామలతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలపాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేపు ఉదయమే జంతర్ మంతర్లో ధర్నాకు పిలుపునిచ్చారు. మరోవైపు ఎంపీలంతా కూడా ఈరోజు పార్లమెంట్లో వాయిదా తీర్మానించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఈరోజు పార్లమెంట్లో వాయిదా తీర్మానం కూడా ఇచ్చారు. ఏం జరిగింది అసలు? ఈరోజు పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చినాం మేమందరం కూడా. ముఖ్యంగా తెలంగాణ ఏదైతే మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత కులగణన చేసి చిత్తశుద్ధితోటి 42% రిజర్వేషన్ ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చింది తెలంగాణకు ముఖ్యమంత్రి గారికి. ఈ ఆలోచన కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఇచ్చినటువంటి ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ ప్రకారము జనగణనతో పాటు కులగణన చేయాలన్న ఆలోచన వచ్చింది. దీన్ని అసెంబ్లీలో తర్వాత క్యాబినెట్లో ఆమోదం చేసి గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పంపించడం జరిగింది. గవర్నర్ గారు ఆర్డినెన్స్ని అప్రూవల్ కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి అప్రూవల్ కోసం వెయిటింగ్లో ఉంది. కాబట్టి ఈరోజు పార్లమెంట్లో కూడా మేము మకర్ ద్వార్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత హౌస్లోకి వెళ్ళి కూడా స్పీకర్ని రిక్వెస్ట్ చేసుకోవడం కలిసింది. ఎందుకంటే ఎస్ఐఆర్ మీద ఒకటి, 2 ఈ ఓబీసీ రిజర్వేషన్ల మీద కూడా చర్చ చేయాలని. కానీ స్పీకర్ హౌస్ని అడ్జర్న్ చేయడం జరిగింది. అయితే ఈ అంశాన్ని రేపు 200 చిల్లర ఎంపీలు ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరికీ కూడా మేము ప్రత్యేకంగా మా మల్లు రవి గారు రాసినటువంటి ఉత్తరాన్ని ప్రతి మనిషికి వాళ్ళ డెస్క్ మీద పోయి ప్రత్యేకంగా మా ఎంపీలందరం ఇచ్చినాము. వాళ్ళందరినీ కూడా రేపు జంతర్ మంతర్కి ఆహ్వానించినాము. ఈ 42% తెలంగాణ రిజర్వేషన్స్ని ఓబీసీ రిజర్వేషన్స్కి మద్దతు పలకాలని. ఎల్లుండి మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి అపాయింట్మెంట్ కూడా మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ అడుగుతున్నాం. ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆమె దగ్గరికి వెళ్ళి విన్నపించుకోదలుచుకున్నాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో మేము ప్రజాస్వామ్య పద్ధతిలో చేసినటువంటి ఈ యొక్క కులగణనను ఆమోదించవలసిందిగా కోరుకుంటాం. సార్, పార్లమెంట్లో వాయిదా తీర్మానించారు కానీ సెషన్ వాయిదా పడుతూ వస్తుంది. రేపు కూడా ఈ వాయిదా తీర్మానాలు అమలు చేస్తారు. ఎందుకంటే ఢిల్లీ జంతర్ మంతర్లో మీరు ఆందోళన కూడా పిలుపునిచ్చారు. నిన్న మీరు అక్కడ పోలీసుల దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నారు కదా. దాదాపు ఎంతమంది వస్తున్నారు, ఏ నేతలు ఉన్నారు? వివిధ ప్రజా సంఘాలు కూడా ఈ ధర్నాలో పాల్గొంటాయి. వివిధ ప్రజా సంఘాలు ఇది పార్టీలకు అతీతంగా ఈ యొక్క ఓబీసీ కులగణనను సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో తెలంగాణ నుంచి చాలామంది వస్తున్నారు. మేము నిన్న డీసీపీ గారిని కలిసినాం, పర్మిషన్ అప్లై చేసినాం. గతంలో కూడా అదే డీసీపీ గారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకున్నాం. ఆ డీసీపీ గారు సానుకూలంగా స్పందించి పార్కింగ్ కానీ ఏది కానీ ఇబ్బంది జరగకుండా కొంతమంది కోఆర్డినేటర్లను కూడా డీసీపీ గారికి ఒప్పచెప్పినాం. ఈ కోఆర్డినేటర్స్ ఈ పార్కింగ్ పాయింట్స్ మీరు ఏది చెప్తుంది, ప్రతి వెహికల్ కూడా వచ్చి డ్రాప్ చేసిన తర్వాత అక్కడ పార్కింగ్ పెట్టకుండా తిరిగి ఎక్కడైనా హోటళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చి పికప్ చేసుకునే మాదిరిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఏ ట్రాఫిక్కి కూడా అంతరాయం కలగకుండా చేస్తామన్న కమిట్మెంట్ మేము ఇచ్చినాం. సరే, ఈ కాళేశ్వరం మీద మాట్లాడుతూ హరీష్ రావు గారు కొంతసేపటి క్రితమే పీపీటీ ఇచ్చారు. ఇదంతా కూడా ట్రాప్. అసలు ఈ కమిషన్ కూడా నార్మలే ఉంది. కావాలని కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ని బ్లేమ్ చేసే విధంగా కాళేశ్వరం కమిషన్ మీద ఒక రిపోర్ట్ తీసుకుంటున్నారు అనేది కూడా వారు కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు దాన్ని? హరీష్ రావు గారికైనా ఎవరికైనా ఒకటే చెప్తున్నాం, ఇవాళ కక్ష సాధింపు చర్య చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజల కళ్ళ ముందే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజు కుంగిపోయింది. ఈరోజు అదేమి మధ్యన ఏమన్నారు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు బాంబులు పెట్టిరన్న పిచ్చి మాటలు కూడా మాట్లాడారు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పోయి బాంబులు పెట్టే పరిస్థితి ఉంటుందా? 10 కిలోమీటర్ల దాకా ఎవరిని అనుమతించని పరిస్థితి ఆ రోజు వీళ్ళది. పిచ్చి మాటలు మాట్లాడుకుంటా వీళ్ళు ప్రతిదాన్ని ప్రజల్ని పక్కదో పట్టించే ప్రయత్నం హరీష్ రావు గారు చేస్తారు. హరీష్ రావు గారు ఈ నివేదిక ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఒక సీనియర్ జడ్జి తోటి జరిగినటువంటి ఈ ఎంక్వైరీలో వచ్చినటువంటి రిపోర్ట్లన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడతాము. దీని గురించి అసెంబ్లీలో చర్చ చేస్తాము. మీరు మీ మామగారైనటువంటి కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకునిగా మీరు అసెంబ్లీకి తీసుకురారి. నిన్న ఇచ్చినటువంటి నివేదికలలో సూత్రధారైనటువంటి కేసీఆర్ గారు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు అసెంబ్లీ వేదికగా. పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేశాం. మరోవైపు వాయిదా తీర్మానాలు కూడా రేపు ఎల్లుండి ఇస్తామని కూడా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు దూబే